నామినేషన్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఈ వీక్ లో కాన్సెప్ట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీక్ కూడా ఇమాన్యుయల్ కి నామినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా సేఫ్ కార్డ్ యూస్ చేసి మళ్ళీ సేఫ్ ప్లే ఆడుతూనే ఉన్నాడు. ఎంతమందికి అనిపించింది చెప్పండి ఇమాన్యుయల్ ఇంకా సేఫ్ ప్లే ఆడుతున్నాడు అనేసి? మీకు సేఫ్ ప్లే ఆడుతున్నాడు అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే టాప్ 3 మనకి తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళెవ్వరూ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఓట్స్ అనేది చాలా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీక్ నామినేట్ ఎవరయ్యారు, ఎవరెవరిని చేశారు, ఏం రీజన్స్ చెప్పారు అనేది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోయాము అంటే ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ మనం ప్రోమో చూసినట్లు లైక్ షవర్ కింద కూర్చోబెట్టేసి ఎవరి నామినేట్ చేయాలనుకుంటున్నారు మడ్ బాత్ లాగా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఒక నామినేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇమాన్యుయల్ నామినేషన్ గురించి. ఇమాన్యుయల్ బర్నీని నామినేట్ చేశాడు, బర్నీ గారిని. సో చెప్పిన రీజన్ కూడా చాలా వ్యాలిడ్ రీజన్. అంటే సెకండ్ మీరు కంబ్యాక్ అయినప్పుడు గేమ్ చేంజ్ చేస్తాను, ఇలా ఉంటుంది 2.0 అన్నట్లు చెప్పారు. బట్ ఎక్కడా కనిపించట్లేదు, మీ పాయింట్ మీరు గట్టిగా మాట్లాడట్లేదు. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాము, ఈజీగా గివ్ అప్ ఇచ్చేసాడు. ప్లస్ నాకంటే తనుజ బెటర్ పర్ఫార్మ్ చేసింది అని ఆయనే చెప్పుకున్నాడు, ఆయన్నే డిగ్రేడ్ చేసుకున్నాడు అనమాట. సేమ్ క్వశ్చన్ అక్కడ ఇమాన్యుయల్ కూడా చెప్పాడు. ఆయన దానికి చెప్పిన రీజన్ ఆ వీక్ నాకు ఆ టైంకి అలా అనిపించింది అన్నాడు. బట్ స్టిల్ ఆయన అక్కడ డిఫెండ్ చేసుకొని ఉండాల్సింది, ఇంకా కొంచెం బాగా పర్ఫార్మ్ చేసి ఉండొచ్చు లాస్ట్ వీక్. ఓకే, ఇంకా ఆ రీజన్ వల్ల నామినేట్ చేస్తున్నాను అనేసి అయితే ఇమాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేశారనమాట. ఇది బానే ఉంది. గౌరవ్ ఏమో సంజన గారిని మీరు సెల్ఫిష్ ఫుడ్ విషయంలో కానీ ఏదైనా మీది మీకే చూస్తారని సంజన గారు కూడా బాగా డిఫెండ్ చేస్తున్నారు. మీరు నా గేమ్ కోసం కాదు, మీ గేమ్ చూడండి, నా గేమ్ మీద ఫోకస్ కాదు అనేసి. గౌరవ్ ఏంటంటే కరెక్ట్ గా పాయింట్స్ పెట్టలేకపోతున్నాడు. ఎలాగైతే సాయి శ్రీనివాస్ కరెక్ట్ గా పాయింట్స్ పెట్టలేకపోతున్నాడు, సేమ్ గౌరవ్ కూడా అలానే కరెక్ట్ పాయింట్స్ పెట్టలేకపోతున్నాడు. బట్ స్టిల్ సంజన గారిని అయితే నామినేట్ చేశాడు అనమాట. తనకి మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అడ్డొస్తా ఉంది. ఈ నామినేషన్స్ లో అదిరిపోయిన ట్విస్ట్ ఏంటంటే బర్నీ గారు ఎవరిని నామినేట్ చేశారనుకుంటున్నారు? దివ్యని. ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ వీక్ ఏమో తనుజ మీద పాయింట్స్ పెట్టుకొని డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఫైనల్ గా ఆయనే నామినేట్ అయ్యాడు. ఈ వీక్ ఏంటంటే దివ్యాన్ని నామినేట్ చేశాడు. అదే బర్నీ గారు దివ్యాన్ని నామినేట్ చేయడం అనేది కొంచెం షాకింగ్ అనమాట. బట్ ఆయన లాస్ట్ వీక్ మొత్తం ఎంత ఎఫెక్ట్ అయింది వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆలోచించుకొని ప్లాన్డ్ గా దివ్యానైతే నామినేట్ చేశారు. ఈసారి ఇంకొకటి ఏంటి అంటే సింగిల్ ఓట్స్ వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ నామినేషన్స్ లోకి వచ్చేసారు అనమాట. బికాస్ సంజన గారికి అండ్ రీతుకి సింగిల్ ఓటే వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్ ఏమో రీతు నామినేట్ చేశాడు. ఆయన రీజన్స్ ఆయన చెప్పాడు, గేమ్ ఆడుతున్నావు, పక్కన వాళ్ళ గేమ్ డిస్టర్బ్ చేస్తున్నావు అది ఇది అనేసి. గౌరవ్ సంజన గారిని నామినేట్ చేశాడు. దివ్యాని బర్నీ గారే కాకుండా రీతు కూడా నామినేట్ చేసింది. రీతు చెప్పిన రీజన్స్ ఉన్నాయి చూడండి, నువ్వు మ్యానిపులేట్ చేసేస్తావు, నువ్వు ఒక ఆర్డర్ ఇచ్చి చేపియాలనుకుంటావు వాళ్ళ దగ్గర, అది అని చెప్పింది. దివ్య కూడా అక్కడ డిఫెండ్ చేసుకుంది. అంటే నేను చెప్తే వాళ్ళు చేస్తున్నారంటే నీకేంటి ప్రాబ్లం అనేసి. ఇక్కడ ఎలా అయిపోయిందంటే మొత్తం కలిసి దివ్యాని అటాక్ చేస్తున్నారు, దివ్యాని పంపించే ఆపరేషన్ దివ్య అన్నట్లు అయిపోయింది అనమాట ఎపిసోడ్ మొత్తం. ఇంకా నిఖిల్ వచ్చేసి కళ్యాణ్ యాజ్ యూజువల్ గా లాస్ట్ టైం చెప్పాడు, నిఖిల్ ని 2 వీక్స్ నామినేట్ చేస్తే నీకు చికెన్ అండ్ మటన్ వస్తుందంటే కళ్యాణ్ రిఫ్యూజ్ చేశాడు. బట్ స్టిల్ తనకు చెప్పాడు, నేను 1 వీక్ నెక్స్ట్ వీక్ నామినేట్ చేయాలనుకుంటున్నాను నిఖిల్ ని అనేసి అని చెప్పాడు. రీజన్ ఏంటి అంటే లైక్ క్యాలిబర్ ఉంది, గేమ్ ఆడడానికి పొటెన్షియల్ ఉంది, బట్ స్టిల్ మీరు గేమ్ ఇంకా ఆడట్లేదని చెప్పాడు. నిఖిల్ కూడా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇంకా చూస్తారు గేమ్, టాప్ 5 లో ఉంటాను అనేసి ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. సుమన్ అన్న కూడా సేమ్ రీజన్స్ చెప్పే నామినేట్ చేశాడు అనమాట, నిఖిల్ ని నామినేట్ చేశాడు. గౌరవ్ ని మాత్రం తనుజ గౌరవ్ ని నామినేట్ చేసింది, డిమోన్ గౌరవ్ ని నామినేట్ చేశాడు. దివ్య గౌరవ్ కి జరుగుతున్న కోల్డ్ వార్ చూస్తూనే ఉన్నాం కదా, దివ్య కూడా ఇంకా గౌరవ్ ని నామినేట్ చేసింది. సంజన గారు ఏంటంటే రివెంజ్ నామినేషన్ లాగా గౌరవ్ నామినేట్ చేశాడు కాబట్టి ఈవిడ కూడా నామినేట్ చేసింది అనమాట. రీతుకి, సంజన గారికి అండ్ బర్నీ గారికి కూడా మోస్ట్లీ ఒక ఓటే, ఒక ఓటుతోనే నామినేట్ అయ్యారు. బట్ స్టిల్ వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నారనమాట. ఇప్పటి వరకు వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. కాకపోతే ఈ వీక్ ఏంటి అంటే మనకి టాప్ లో ఉన్న 3 లేరనమాట నామినేషన్స్ లో. తనుజ గాని, కళ్యాణ్ గాని, ఇంకా ఇమాన్యుయల్ అయితే అసలు ఇప్పటి వరకు నామినేషన్స్ లోకే రాలేదు. ఫైనల్ గా నామినేట్ అయిన వాళ్ళైతే బర్నీ గారు, నిఖిల్, దివ్య, సంజన గారు, రీతు అండ్ గౌరవ్, ఈ 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే
కళ్యాణ్, తనూజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు నామినేషన్స్ లో లేకపోవడం వల్ల మోస్ట్లీ తనూజ ఓట్స్ అనేది కానీ కళ్యాణ్ ఓట్స్ అనేది కానీ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళందరూ లీస్ట్ ఓటింగ్ ఛాన్సెస్ ఎవరికి పడే ఛాన్స్ ఉంది అంటే తనూజకి కళ్యాణ్కి కొంచెం దివ్య అగేన్స్ట్ గా పోయింది కాబట్టి తనూజ ఓట్స్ మనం చూసాం లాస్ట్ వీక్ ఎంత హైలో ఉందో ఎంత టాప్ లో ఉందో. కాబట్టి వీళ్ళ ఓట్స్ మొత్తం బర్నీ గారికి కొన్ని షిఫ్ట్ అవ్వచ్చు. నిఖిల్ యాజ్ యూజువల్ గా తనూజకి సపోర్ట్ చేశారు కాబట్టి అండ్ తనూజ పిఆర్స్ ఏంటంటే తనూజని ఎవరైతే అక్కడ కొంచెం టార్గెట్ చేసి మాట్లాడతారో వాళ్ళపైన గ్రడ్జ్ పెంచేసుకొని వీళ్ళు ఎక్కువ నెగిటివిటీ వాళ్ళ గేమ్ వల్ల నెగిటివ్ అవ్వడమేమో కానీ ఈ పిఆర్స్ వల్ల ఎక్కువ నెగిటివిటీ అయిపోతుంది అనమాట మిగతా కంటెస్టెంట్స్ కి. కాబట్టి నిఖిల్ కి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మరి రీతు కూడా కొంచెం ఓట్స్ అయితే స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సంజన గారి కంటే ఇమాన్యుయల్ ఓట్స్ మోస్ట్లీ సంజన గారికి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా గౌరవ్ విషయం మరి చూడాలి పాపం. లాస్ట్ టైం కూడా కొంచెం లీస్ట్ ఓటింగ్స్ తోనే ఉన్నాడు. ఫైనల్ గా అయితే ఈ 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ ఈ వీక్ మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎవరు సేఫ్ అవ్వాలి వీళ్ళుంటే గేమ్ బాగుంటుంది అనిపిస్తుందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.